ఒక ఉపయోగం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడం, ఉపయోగం లేకుండా ఏది చేయడానికి ఇష్టపడం, ఉపయోగం లేకుండా ఏమంటే కష్టపడడానికి ఇష్టపడం ఈ రోజుల్లో. అయితే మరి హేబేలు కయ్యను కూడా అర్పణ అర్పించడానికి ముందుకొచ్చారు. కానీ కయ్యను అర్పణ ఉపయోగం లేకుండా, చెప్పాలి అందరూ, ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకు? కానీ హేబేలు తీసుకొచ్చిన అర్పణ మాత్రం దేవుడు అంగీకరించాడు. కయ్యను తీసుకొచ్చిన అర్పణ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. మరొకసారి ఆ మాట చదువుతారా దయచేసి? 3వ వచనం అండి. కొంతకాలమైన తరువాత కయ్యను మొదట తీసుకొచ్చింది ఎవరండి? కయ్యనే తీసుకొచ్చాడు. అసలు పంటలో నుంచి మొదట తీసుకొచ్చిన వాడు, దేవునికి తీసుకొచ్చిన వాడు ఎవరు? కయ్యనే. అసలు దేవుడు ఏమనుకోవాలంటే, వావ్ కయ్యను ఎంత మంచోడు, నువ్వు పంట పొలంలో తీసుకొచ్చి మొదటగా ఏం చేసావు? తీసుకొచ్చి ఇచ్చావయ్యా. కానీ రెండవదిగా అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? చదవండి, కంటిన్యూషన్. చదవండి, నెక్స్ట్ కంటిన్యూషన్. హేబేలు కూడా, ఆగండి. హేబేలు కూడా అంటే బహుశా నేను అనుకుంటాను, ఇది నా ఊహ, అన్నను చూసి అన్న ఇచ్చాడు కాబట్టి హేబేలు నేను కూడా ఇవ్వాలి. హేబేలు కూడా అన్న అంటే అర్థం ఏంటంటే తను కూడా, అంటే అతను కూడా తీసుకొచ్చాడు, అంటే అన్న ఇచ్చాడు, అన్న తీసుకొస్తున్నాడు కాబట్టి నేను కూడా తీసుకురావాలి అని చెప్పి అన్నను చూసి ప్రేరేపించబడి, అన్నను చూసి ప్రోత్సహించబడి, అన్నను చూసి ముందుకొచ్చి హేబేలు కూడా దేవునికి ఏమిచ్చాడు? తొలిచూలు పుట్టిన వాటిలో, క్రొవ్విన వాటిలో శ్రేష్టమైన తీసుకొచ్చి ఏం చేశాడు? అర్పించాడు. కానీ యెహోవా మాత్రము మొదట ఎవరిచ్చారో, ఎక్కువ ఎవరిచ్చారో చూడట్లేదండి. అక్కడ నేనేమంటానంటే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబ పక్షముగా మనందరితో, మన సంఘ బిడ్డలతో, క్రైస్తవ సమాజంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట్లాడి తెలుసా? ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు, కానీ దేవుడు అంగీకరించింది మాత్రం ఒక్కరినే. నేనేమంటానంటే, దేవుని చేత అంగీకరించబడే అర్పణ అర్పించేవారుగా మనం మార్చబడాలి. ఆమేన్. ఆ అర్పణ ఎందుకు మొదట తీసుకొచ్చింది హేబేలు కాదు, కయ్యనే తీసుకొచ్చాడు. మొదట అర్పించింది కయ్యను. పొలంలోంచి ఎక్కువ వస్తుందా పంట, ఎక్కువ కానుక వస్తుందా? గొర్రెలోంచి ఎక్కువ అనిపిస్తుందా? వడ్లు బస్తాలు ఎక్కువ కనబడతాయా, గొర్రె పిల్ల పెద్దగా కనబడుతుందండి? మన వాళ్ళు ఎవరో బిడ్డలు ఇందాక ధాన్యం బస్తాలు తీసుకొచ్చారు మందిరానికి, పాస్టర్ గారు మందిరానికి. అవి క్వింటన్నర ఉంటాయి, కానీ కొంచెంగా బస్తాలు, ఎక్కువ బస్తాలు తీసుకొచ్చారు. అంటే బస్తాల్లో చూస్తే ఎక్కువ ధాన్యం కనబడుతుంది, అదే గొర్రెపిల్ల చూస్తే ఒకటే గొర్రెపిల్ల. ఎక్కువ క్వాంటిటీ ఎవరు తీసుకొచ్చారు? ఎక్కువ క్వాంటిటీ ఎవరు తీసుకొచ్చారు? కయ్యనే తీసుకొచ్చాడు. కానీ దేవుడు క్వాంటిటీని చూడలేదు, క్వాలిటీని చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, మైపర్చండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి కావాల్సింది క్వాలిటీ కాదు, క్వాంటిటీ కాదండి, క్వాలిటీ కావాలి. అంటే ఎంత మొత్తంలో తీసుకొచ్చామని కాదండి, ఏ మనస్సుతో తీసుకొస్తున్నా. అయితే నేనేమంటానంటే, రాత్రి 3 విషయాలు నేను మీ ముందు పెడతాను. మొదటి విషయం, దేవుడు అంగీకరించిన అర్పణ. చెప్పండి, దేవుడు అంగీకరించిన అర్పణ. నేనేమంటానంటే, మనం ఒక హేబేలుగా ఈ రాత్రి మార్చబడాలి. ఆమేన్. అది ఏ అర్పణ అయినా సరే, స్తుతి ద్వారా అర్పిస్తున్నామా, స్తుతులు అర్పిస్తున్నామా, ప్రార్థన ధూపాన్ని అర్పిస్తున్నామా, కానుక అర్పిస్తున్నామా, పరిచర్య రూపంలో పరిచర్య ఆ ఫలాన్ని అర్పిస్తున్నామా, ఏది అర్పించినా సరే అది కంటికి కనబడే ఎక్కువగా పెద్ద మొత్తంగా మాత్రమే కాదు, గాని దేవుని చేత అంగీకరించబడే అర్పణగా ఉండాలి. ఆమేన్. అయితే నేనేమంటానంటే, ఆ హేబేలు యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు అని మనం ఆలోచన చేస్తే, బహుశా జస్ట్ మనం ఆలోచన చేస్తే, కయ్యను మనస్సు కంటే, చెప్పండి, హేబేలు గారు, అక్కడ రాయబడిన మాట, హేబేలు అర్పణ దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంటే, ఎక్కువ ఎవరు తెస్తారో వారిని లక్ష్య పెట్టడు, ఎక్కువ ఎవరిస్తారో వారిని లక్ష్య పెట్టడు. ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా, ఎక్కువ ప్రార్థన చేసినా తక్కువ ప్రార్థన చేసినా, ఎక్కువ పరిచర్య చేసినా తక్కువ పరిచర్య చేసినా,
మనం ఏ మనస్సుతో చేస్తున్నాం, ఏ విధంగా మనము మూవ్ అవుతున్నాం దేవుని మందిరంలో, మనం చేసే పరిచర్య ఏ మనస్సుతో చేస్తున్నాం, మనం ఇచ్చే కానుక ఏ మనస్సుతో ఇస్తున్నాం, మనం బ్రతికే బ్రతుకు దేవుని కోసం ఏ విధంగా బ్రతుకుతున్నాం, దానిని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఆమేన్.